స్వర బాబీ ఇద్దరు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక స్వర యశోద వేషంలో, బాబీ కృష్ణుడి వేషంలో యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక చామంతి అది చూసి ఆనందపడుతూ ఉంటుంది. ఇక బాబీ కృష్ణుడిలాగా వెన్న తింటూ ఉంటాడు. ఇక యశోదని చూసి వెంటనే ఆపేస్తూ ఉంటాడు. కృష్ణయ్య, నువ్వు వెన్న తిన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. లేదు అని అంటూ ఉంటాడు. దొంగ, నువ్వు తిన్నావు కదా అని ఇద్దరు పరిగెడుతూ ఉంటాడు. కృష్ణుడి వెనకాల యశోదలాగా స్వర పరిగెడుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ అప్పుడే వస్తూ ఉంటుంది. ఇక స్వర బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక చామంతి కూడా ఝాన్సీని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళిద్దరూ యాక్టింగ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఒక అతన్ని అడుగుతూ ఉంటుంది. అయినా పిల్లలతో యాక్టింగ్ చేపిస్తా అని పెద్దావిడితో చేపిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. అది యశోద చేయాల్సిన క్యారెక్టర్లో అమ్మాయి కాలు బెనికింది. ఆ క్యారెక్టర్లో చిన్నపిల్లలు ఇంకా ఎవరూ లేరు, అందుకే మేడంతో చేపిస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఇక ఏం మాట్లాడకుండా ఉంటుంది ఝాన్సీ. ఇది నేను చూశాను కాబట్టి సరిపోయింది, అభి వచ్చుంటే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అభి కూడా వస్తూ ఉంటాడు. ఇక ఒకసారిగా చామంతి అభి వైపు చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి అభి ఇక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు అభి స్వరాన్ని చూస్తే అమ్మాయి మేడం స్వర అని తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఆపాలి అని ఇంకా పరిగెత్తుకుంటూ అభి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళి ఆపుతూ ఉంటుంది. ఏంటి చామంతి, నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అదా, నేను ఇక్కడ మా హాస్టల్ పక్కనే ఉంది, ఇక్కడ కృష్ణుడి వేషం వేస్తుంటే చూస్తానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. అదేంటి, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అభి అడుగుతూ ఉంటాడు. లేదు, ఈరోజు నేను వెళ్ళలేదు. మరి చెప్పావా అని అంటుంటారు. ఎవరికి చెప్పాలి, అదే చెప్పలేదు అని అంటారు. అదేంటి నువ్వు ఇంత కేర్లెస్గా ఉన్నావు, నువ్వు చెప్పాల్సింది నాకు కాదు జయకృష్ణకి, ఇంకోసారి ఇలా చేయకు, పని విషయంలో సీరియస్గా ఉండాలి అని అంటూ ఉంటాడు. సరే సార్ అని చామంతి అంటూ ఉంటుంది. ఇక వెళ్తూ ఉంటే, సార్ నీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను రేపు సెలవు పెట్టాలంటే ఈరోజు చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది. ఈరోజు ఎప్పుడు చెప్పినా కానీ ముందే చెప్పాలి అని అంటుంటాడు. ఇక సరే అని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది చామంతి. ఇక ఝాన్సీ కూడా అభి వైపు చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అయ్యో, అభి ఇప్పుడుకి వస్తే అమ్మాయి మేడం స్వరే అని తెలిసిపోతుంది, ఎలాగైనా అభిని ఆపాలని చెప్పి ఇక అభి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తూ కింద పడుతూ ఉంటుంది. అయ్యో, ఏంటి ఝాన్సీ అలా పడిపోయావు, ఎందుకు అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చావని అడుగుతూ ఉంటాడు. అది నువ్వు వస్తున్న ఆనందంలో చూడకుండా వచ్చేసాను అని చెప్తూ ఉంటాడు. నాకు చాలా నొప్పిగా ఉంది, మన హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది. ఇక స్వర ఒక్కసారిగా ఝాన్సీని అభిని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే తన యశోదలాగా వేసుకున్న చున్నీని తన ముఖం కనిపించకుండా కప్పేసుకుంటూ ఉంటుంది. ఇక హాస్పిటల్ వెళ్దామని అంటూ, నేను బాబీ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చాను కదా, బాబీ చూడకుండా వెళ్తే నాకు ఏదోలా ఉంటుంది, చూసి వెళ్దాం ఝాన్సీ అని అంటూ ఉంటాడు. లేదు, నాకు చాలా నొప్పిగా ఉంది అని అంటుంటాడు. అక్కడ చూసి నేను కూర్చోబెడతాను అని అభి ఝాన్సీని ఎత్తుకొని కుర్చీల మీద కూర్చోబెడుతూ ఉంటాడు. ఇక స్వర యాక్టింగ్ చేస్తూ ఉంటుంది యశోదలాగా. ఇక అభి అది చూస్తూ ఉంటాడు. ఇక స్వర ఫేస్ కనిపించకుండా ఒక మీద చున్నీని కప్పుకొని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ క్యారెక్టర్లో అమ్మాయిని చూస్తే ఎక్కడనో చూసినట్టుంది, అదే యాక్టింగ్ నడవయిక ఎక్కడనో తెలిసినట్టు అనిపిస్తుంది అని అభి అనుకుంటూ ఉంటాడు. అభి, నాకు ఇప్పుడు నొప్పిగా ఉంది, వెళ్దామా అని అంటూ ఉంటుంది. ఇప్పుడు అయినాక వెళ్దాం అని అభి అంటూ ఉంటాడు. ఇక యశోద, నువ్వు కన్నయ్య వెన్న తిన్నావు కదా, మీ అమ్మకి చెప్తా అని యాక్టింగ్లో అంటూ ఉంటాడు. ఇక బాబీ దగ్గరికి యాక్టింగ్ చేస్తూ ఇక యాక్టింగ్ అయిపోతూ ఉంటుంది. ఇక అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు.